సంవత్సరము గతిస్తున్న కొలది పరిచర్య వృద్ధిలోకి రావాలి. ఇప్పుడు మనం పుట్టాము, సంవత్సరం గతించే కొలది ఎదుగుతూ ఉంటాం. అలా ఎదగటలేదు అంటే ఏదో సమస్య ఉంది అని అర్థం. అలా ఎదిగి ఎంత వయసుకు రావాలి? వివాహ వయసుకి రావాలి. ఆ తర్వాత వివాహం అవటము అది జరిగింది. కనుక సంఘము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా సంఘ బిడ్డలైన మీరు, సంఘ సేవకులు, సంఘము నాకైతే ఒక మాట ఎప్పుడు మనసులో ఉంటుంది. అనుదినము రక్షణ పొందుతున్న వారిని సంఘములోకి దేవుడు చేరుస్తున్నాడంట. అనుదినము. అపోస్తుల కార్యాలు, ఆ మాట చాలా నాకు మనసులో ఉంటుంది. ఈరోజు ఒక కొత్త వ్యక్తి మందిరానికి రాలేదే అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది అన్నమాట. చదువు 2:47 అపోస్తుల కార్యాలు. కొత్త నిబంధనలో 105వ పేజీ. కొత్త నిబంధన చదువుతుంది కరెక్టే. నేను బైబిల్ కొన్ని తీటు అలవాటు లేని వాళ్ళకి పేజీ నెంబర్ చెప్తున్నా. అందుకే అందరికీ టక్కని తీయలేరు కదా, అందుకని పేజీ నెంబర్ చెప్తున్నా. ఆనందముతోనూ బాగా వినండి. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కంటిన్యూగా, అంటే ప్రతిరోజు పుట్టోళ్ళు కాదు, రక్షణ పొందుతున్న వారిని సంఘంలోకి దేవుడు చేరుస్తున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు. కాబట్టి సంఘములోకి ప్రతిరోజు ఆత్మలు రావాలి, చేర్చబడుతూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. నేను ఈరోజు మీతో ఒక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఒక 5-6 పాయింట్లు మీతో క్లుప్తంగా చెప్తాను. 9:30కే ముగిస్తాను. అసలు సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా సంఘానికి వచ్చేవారు లేక సంఘములోకి సభ్యులుగా ఉన్నవారు ఏం చేయాలి అనేది మనము నేర్చుకున్నాం. ముందు సంఘము అనేది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవునిది. కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ 20వ అధ్యాయం. 28 చదవండి. ఒకళ్ళు మగపిల్లలు చదవండి. ఒకళ్ళు బాబు, తమ్ముడు పేరు నాన్న రమేష, వెంకట చదువు తల్లి. 10:28 అపోస్తుల కార్యాలు 20:28 నాన్న. 28 తల్లి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము ఎవరిది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి మేమెవరము? ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన సంఘాన్ని కాయటానికి మేము ఏర్పరచబడ్డ లేక ఎన్నుకున్న కాపరులం అంతే. నేను నా యాత్ర ముగించిన తర్వాత దేవుడు నాకు అప్పగించిన సంఘం గురించి లెక్క అడుగుతారు.
ఏమయ్యా నీకు నేను 10 ఆత్మలు అప్పగించాను, ఏరి ఒక్కడన్నా పరలోకం రాలేదు, ఏం కాగితం రా బాబు ఈ కాగితం అనేవాడు అంటాడు. కాబట్టి మా పని ఏంటంటే సంఘములోకి వచ్చిన ఆత్మల్ని ఆత్మీయంగా బలపరిచి పరిపూర్ణంగా చేసి మళ్ళీ తిరిగి దేవునికి అప్పగించడం. హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని మేము కాసేవారం, అంతే, కాపరులు మేము. ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. దానికి కాపరి ఏం చేయాలి, సంఘ బిడ్డలు ఏం చేయాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మాయ్ ఇನ್ನು అప్పుడే నిద్రపోతున్నా, తప్పు. కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరిచింది. నేను కళ్ళు మూసుకుని మాట్లాడితే మీరు ఎట్లుందో చెప్పండి. హల్లెలూయా. భాష గారు నేను కొంచెం నుంచోలేకపోతున్నాను, కూర్చొని మాట్లాడుతానన్నాడంట ఆయన. సంఘస్థులు అన్న పర్వాలేదండి, నువ్వు కూర్చొని మాట్లాడి మేము కొనుక్కొని వింటాంలేండి అన్నారంట వాళ్ళు కూడా. అట్లా అట్లా ఉండకూడదు. వినండి, చక్కగా వినండి. చాలా సింపుల్గా చెబుతాను, మీ మైండ్లో పెట్టుకోండి. ఇది సంఘము. ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. మొదట సంఘం ఎవరిది? దేవునిది. దేవుడు ఎలా ఈ సంఘాన్ని స్థాపించుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, రిక్షావాళ్ళ సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘానికి స్వరక్తం ఇచ్చి స్థాపించబడేది? ఒక్క దేవుని సంఘం మాత్రమే. ఇంకొక ఆధిక్యం ఏంటంటే ఈ సంఘము ఎదుట, ఏ సంఘం ఎదుట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘం ఎదుట ప్రైజీ ఎవరు నిలబడరు? ఏది నిలబడదు? ఏమో ఏంటమ్మా అంత మాట అన్నావు? హల్లెలూయా. ఏది నిలబడదంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త. నేను ఎందుకు మిమ్మల్ని అప్పుడప్పుడు ఏమని పెట్టినంటే, మీరు చదవాలి, మీరు సమాధానం చెప్పాలి, మీరు బైబిల్ చదవాలి. ఇంకెవరైనా మగపిల్లలు చదవండి. వెంకటేష్ చదివాడు, వెంకటేష్ పక్కన ఉన్నటువంటి పవన్ చదువు నాన్న. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. 16:18. నీవు పేతురువు, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏమి నిలబడదు? ఒక్క యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఎదుట తప్ప. ఈసారి ఎప్పుడు కూడా ఏమని బిడ్డలు, నేను చదవమన్నప్పుడు టక్కన చదవాలి, టక్కన బైబిల్ తీయాలి. దాని అర్థం ఏంటంటే మీరు బైబిల్ చదవట్లేదని అర్థం. దాని అర్థం ఏంటంటే మీరు వాక్యం చదవట్లేదని అర్థం. అర్థమవుతుందా? తప్పనిసరిగా బైబిల్ తీయాలి. ఇప్పుడు నేను మా అక్కగారు పెద్ద గారింటికి వెళ్ళి వచ్చాను, ప్రార్థన చేసి వచ్చాను. వస్తుంటే మీరు వస్తున్నారు అక్క అంటేను, రావట్లేదు కదా మా అంటే ఏం చేస్తానని అంటేను, రోజు నేను సాయంకాలం 5 అధ్యాయాలు చదువుతాను, ఇప్పుడు చదవలేదు, ఆ అధ్యాయాలు చదవాలని కూర్చోబోతున్నాను. రోజు సాయంకాలం 5 అధ్యాయాలు చదివిద్దాను. ఉదయం 8 అధ్యాయాలు చదివింది మాకు తెలియదు, అవి చదవలేదు నేను, అందుకొని కూర్చోబోతున్నాను. చూసారా? నీకేదో టైం టేబుల్ ఏది? రోజుకి ఇన్ని అధ్యాయాలు బైబిల్ చదవాలని టైం టేబుల్ ఏది? ఈ టైంలో ప్రార్థన చేయాలని ఒక టైం టేబుల్ ఏది? అసలు నీకు ఇన్ని టైంలో నిద్రలాగాలని టైం టేబుల్ ఏది? ఇంత సమయం ప్రార్థనలో కూర్చోవాలి, విజ్ఞాపన కూర్చోవాలి, అసలు ఆ మైండ్ ఏది? ఆ మైండ్ సెట్ ఏది? సెలవులు ఇస్తే తెల్లారు చూసుకుంటా కూర్చుంటారు. ఏం జఫానియా చూస్తున్నావా? చల్లుండిగా పాస్టర్ అంటావా? వినండి, నిజం.
చాలా జాగ్రత్తగా మీరే సంఘానికి ఉజ్జీంకరంగా ఉండాలి. ప్రైజ్లీ. అర్థమవుతుందా? సంఘము ఎదుట, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడవు. కారణం ఏంటంటే ఇది జీవం గల సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఇందులో జీవం ఉంటుంది. ఎందుకు నిలబడవు లేరు అంటే ఈ జీవము గల సంఘములో దేవుడు సంచరిస్తూ ఉంటాడు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 19-20 వచనాలు, లేక 2:1 చదువుతాయా? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. 7 కుడి చేత ఏం పట్టుకున్నాడు? నక్షత్రాలు పట్టుకున్నాడు 7. తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. 7 దీపస్తంభాలంటే ఏంటి అన్నగారు చదువుతారు కదన్నా మీరు? చదవండి. అమ్మ మీరు చదువుతారుగా, చదవండి, తప్పలేదు. చదవగలిగితే చదవండి. 1వ అధ్యాయం 19 వచనం చదువు అమ్మ. 1, 19, 20 చదవండి. అది 1వ అధ్యాయము 19, 20 వచనం. కాగా 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19, 20 వచనం కలిసి ఉన్న చదవండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, అట్లా అందరూ చదవండి, బాగుంది. వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు. ఇప్పుడు 7 నక్షత్రం అంటే ఏంటో, 7 స్తంభాలు అంటే చూస్తున్నాడు ఏంటో చదువుదాం. ఆ 7 నక్షత్రములు సంఘములకు, అంటే నక్షత్రం అంటే ఎవరు? దేంతో పోల్చాడు? దూత. నక్షత్రం అంటే దూత. స్తంభం అంటే ఆ 7 దీపస్తంభములు 7. అర్థమైంది కదా? ఇప్పుడు సంఘము దేనికి పోల్చాడు? దీపస్తంభానికి పోల్చాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ సంచరిస్తాడు? సంఘములో సంచరిస్తాడు. అందుకని ఇది జీవం గల సంఘం. హల్లెలూయా. మొదటి వాడ, కడపటి వాడ, మృతుడైన వాడా, మొదటి వాడ, మృతుడైన వాడా, చప్పలు కొడుతూ, మృతిని గెలచి లేచిన వాడా, మదిని నూతల చెదము, మృతిని గెలచి లేచిన వాడా, మదిని నూతల చెదము, స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా. ఆమేన్. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసు దేవుడా. మా జీవనాదా, ప్రేమనాదా, స్తోత్రం స్తోత్రించెదము, మా జీవనాదా, ప్రేమనాదా, స్తోత్రించెదము. 7 నక్షత్రములను కూడి చేత పట్టుకొని, యేసయ్యా, 7 నక్షత్రములను కూడి చేత పట్టుకొని. హల్లెలూయా. ఈ బైబిల్లో 2వ అధ్యాయం 1 వచనం పాడుతున్నాం. అదే పాడుతున్నాం. ఇందాక 2:8 వచ్చిన పాడాం. అయ్యే పాడుతున్నాం మనం. చూడండి, చూస్తా పాడండి. 2వ అధ్యాయము 1 వచనములో 2వ లైన్. 7 నక్షత్రములను కూడి చేత పట్టుకొని
ఏడు నక్షత్రములను కూడి చేదబాటుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా 12వ వచనము వాడి అయినా రెండంచుల ఖడ్గము గలవాడా వాడి అయినా రెండంచుల ఖడ్గము గలవాడా 18వ వచనము అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా 18వ వచనము అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అపరంజిని పోలిన పదములు దేవుని కుమారా యేసయ్యా అపరంజిని పోలిన పదములు దేవుని కుమారా 3వ అధ్యాయం 1వ వచనము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను 3వ అధ్యాయం 1వ వచనము నక్షత్రములను దేవుని ఏడాత్మలను 7వ వచనము 2వ లైను దావీదు తలపు చెవి పడసినవాడా దావీదు తలపు చెవిని నావాడా 14వ వచనము ఆమేన్ అనువాడా నమ్మకమైన నాదుడా ఆమేన్ అనువాడా నమ్మకమైన నాదుడా సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవయ్యా సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవయ్యా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా హల్లెలూయా బాగుందా చాలా బాగుంటుంది హాయిగా పాడుకోవచ్చు తప్పలు కొడుతూ హాయిగా పాడుకోవచ్చు అసలు ఇంకోటి చెప్పన ఈ పునరుద్ధానులకు యేసుక్రీస్తు గురించి పాడుతూ ఉంటే సన్నిధి అలా ఫ్లో అవుతుంది ఆమేన్ హల్లెలూయా లాస్ట్ వచ్చిన చూడండి ఎంత బాగుందో ఆమేన్ అనువాడా నమ్మకమైన నాదుడా ఆమేన్ అనువాడా నమ్మకమైన నాదుడా అలా పాడుదాం అందరూ ఓ ఆమేన్ అనువాడా యేసయ్యా నమ్మకమైన స్తోత్రం 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 అలా ఆమేన్ అనువాడా యేసు ప్రభువా నమ్మకమైన నాదుడా దగ్గరగా మళ్ళా ఆమేన్ అనువాడా నమ్మకమైన నాదుడా సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవయ్యా సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవయ్యా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము మా జీవనాద
ప్రేమానాద స్తోత్రించెదము జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇలాంటి జీవము గల దేవుని సంఘములో మనము సభ్యులుగా ఉన్నాం. అలాగా దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన మధ్య సంచరించేవాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో ఆయన సంచరించేవాడు. ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే మనము సంఘానికి వస్తున్న మనం ఏం చేయాలి? చాలా పర్యాయాలు సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకాల్లో ముఖ్యమైన ఆటంకాలు సంఘ బిడ్డలే. రెండవది సేవకులు. మొట్టమొదట ఎందుకు సంఘ బిడ్డలు ఆటంకము అవుతున్నారంటే ఇదిగో ఈ మాట తీసుకున్నాం. ఎందుకు సంఘ బిడ్డలు సంఘ క్షేమానికి ఆటంకకరంగా ఉంటారు, లేక ఎందుకు సంఘము క్షేమాభివృద్ధి పొందంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము, కీర్తన గ్రంథము 119వ కీర్తన 98వ వచనము, కీర్తనలు 112:1 ఈ 3 వచనాల్లో ఒక వచనం చదవండి చాలు త్వరగా మనకి. చాలు. మొట్టమొదట ఆలకిస్తే నీ నీతి ఎలా ఉంటుందమ్మా? చదవాలి. మల్లేశ్వరేనా చదువు. నన్ను చదివినవు కాబట్టి నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు నా ఆజ్ఞలు ఆలకించవలని ఆలకించి చేస్తే ఏమవుతావంట? అదుగో నీ క్షేమము నది వలెను, నీ నీతి అదిగో. చూసారా? ఎప్పుడైతే దేవుడు చెప్పే ఆజ్ఞలు మెయిన్ సంఘము క్షేమాభివృద్ధి పొందకుండా ఉండటానికి సంఘ బిడ్డల వలన కలిగే సమస్య ఏంటంటే వింటారు కానీ ఆ ప్రకారం నడుచుకోరు. ఇది మెయిన్ కారణం. ఎంతో వాక్యం వింటారు, ఎన్నో వాక్యము చెప్పబడింది మీరు, కానీ విన్న వాక్యాన్ని ఫాలో అవటం లేదు. చాలా రేర్. ఈరోజు నాకు వాక్యం దేవుడు మాట్లాడాడు, నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యాన్ని నేను ఫాలో అవ్వాలి అని ఆలోచన ఉండదు. అదేంటంటే బాధాకరమైన విషయము, ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళిననే మర్చిపోతారు. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ముందు సంఘానికి వచ్చేవారు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు సంఘానికి వచ్చే వ్యక్తిగా ఉంటూ సంఘ వాక్యానుసారంగా నీవు నడుచుకోకపోతే సంఘం ఎక్కడ డెవలప్ అయింది? అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు అలా చేస్తే నీ నీతి నీ క్షేమము నది వలె, అంటే ఏంటి? ప్రవహిస్తూ ఉంటుంది, వ్యాపిస్తడం. నది ప్రవహించడం అంటే ఏంటంటే వ్యాపించటం. చెరువులో నీళ్లు ప్రవహించవు, నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహించటం వలన ఏ ప్రాంతానికి నది ప్రవహిస్తుంటుందో ఆ ప్రాంతము సస్యశ్యామలుగా మారుతుంది. చాలా ఇప్పుడు ప్రపంచంలో అంటే మెసపటోమియన్ నాగరికత అని ఉంది. మేము చదువుకునేటప్పుడు కూడా అది చాలా ప్రాముఖ్యమైన నాగరికత. అది బైబిల్లో కూడా తర్వాత నేను చదువుకున్న తర్వాత చూశాను. బైబిల్లో మెసపటోమియన్ నాగరికత అంటారు దాన్ని. ఆ మెసపటోమియా అనేటువంటి దాన్ని అరమ్నాహరాయిము అన్నాడు. అరమ్నాహరాయిము. ఆది కాండము చూడండి, ఆది కాండం 24వ అధ్యాయం 10వ వచనంలో అన్న రమేష్ అనే కదా, సురేష్ రమేష్ అన్న మోషే అన్న చదవాలి. 10 అంత చిన్న బైబిల్ తెచ్చుకున్నావేందన్నా నువ్వు?
అరమ్న హారాయిములోనున్న, అక్కడ ఒకటే ఇంకేసింది చూడండి, కింద ఏమనుంది, అదుగు మెసొపొతేమియా. ఎందుకని? ఇది చాలా నాగరికత లేక చాలా డెవలప్ ప్రాంతము తెలుసా? ఈ మెసొపొతేమియా లేక అరమ్న హారాయిం అనేటువంటిది 2 నదుల మధ్య ఉంటుంది. 2 నదుల మధ్య అది చాలా సారవంతమైన భూమి. ఈ 2 నదులు యూఫ్రటీసు, టైగ్రిస్ అని అంటారు. ప్రస్తుతం అది ఇరాన్. యూఫ్రటీసు, టైగ్రిస్ 2 నదుల మధ్య ఉంటుంది. అందుకని చాలా శ్రేష్టమైన భూమి మనం. అలాగనే నది ఉంటే, ప్రవహిస్తూ ఉంటే ఆ నది ఇరుపక్కల ప్రాంతాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. ఏ కాలమైన పంటలు పండించుకోవచ్చు. అలాగనే సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ముందు సంఘానికి వచ్చేవారు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కొంతమంది 20 సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని, బాప్తీసం పొందరు, ప్రభు బలలో పాలు పంపులు పొందరు, క్రమంగా గుడికి రారు, క్రమంగా ప్రార్థన చేయరు, క్రమంగా వాక్యాన్ని చదవరు, ఆలస్యం గుడికి వస్తూ ఉంటారు, లేటుగా వస్తూ ఉంటారు, దశంభాగాలు ఎవరు. అసలంటే వారు వచ్చేవారిలోనే సరైనటువంటి వాక్యక్రమం ఉంది. మరి సంఘం ఎక్కడ డెవలప్ అయింది? కనుక సంఘము డెవలప్ కావాలంటే ముందు సంఘంలోకి నువ్వు వచ్చావు, వచ్చి నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. నా ఆజ్ఞలు నీవు ఆలకించవాలని నేను ఎంతో ఇప్పుడు 119వ కీర్తన ఆ మాట చదవండి. 119వ కీర్తన 98వ వచ్చింది. ఇంకొకళ్ళు ఆడపిల్లలు చదవండి, చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు చదవండి. అమ్మ ఎవరు చదువుతున్నారుగా చదవండి, ఎవరో ఒకరు, లేట్ అవుతుంది. 119:98. నీ ఆజ్ఞలు నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అదుగు. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని ఫాలో అవుతే, దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తుంటే సాతాను సంబంధమైన శక్తుల ప్రభావాన్ని, సాతాను తంత్రాన్ని ఎదిరిస్తావు నువ్వు. నీ సమస్య ఏంటంటే, నీకు సమస్య ఉంది అంటే సమస్య ఎందుకుందంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవట్లేదు, ఫాలో అవ్వట్లేదు. కనుక గుర్తుపెట్టుకోండి, సంఘానికి వచ్చే మీరు ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ముందు మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో స్వస్థత పొందుకుందామని వస్తున్నావా? సరే, దేవుడు స్వస్థత ఇచ్చావు, మంచిది. ఆ తర్వాత నుండి ఏదో మేలు జరగాలని వచ్చావా? మేలు జరిగింది వాస్తవమే. ఆ తర్వాత నుండి ఏదో కష్టం పోవాలని వచ్చావా? మంచిదే, ఆ కష్టం పోయింది. తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు? సంఘానికి ఏ విధముగా క్షేమాభివృద్ధిని కలిగిస్తున్నావు? ఆలోచన చేయండి. ఇది మొదటిది, క్లుప్తంగా చెప్తున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మొదట ఏం చేయాలి? సంఘానికి వచ్చేవారు అది చప్పట్లో చూశారా? సంఘానికి వచ్చేవారు దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ముందు మనం ఫాలో అవ్వాలి. ఒక వ్యక్తి జాబ్లోకి వెళ్ళాడంటే, ఆ ఆఫీసులో జాయిన్ అయ్యాడంటే ఎవడ ఆజ్ఞల ప్రకారం నడవాలి? ఆఫీసులో కూర్చొని నేను ఎప్పుడో వస్తాను, ఆఫీసులో కూర్చొని నేను ఎప్పుడో నా ఇష్టం పని చేస్తానంటే అలా అంటారు. ఇంటికి వెళ్ళరా అంటారు. ఎందుకు? మేము డబ్బులు ఇస్తున్నావురా, నీకు నెలకి 30,000, 40,000, 1,00,000 ఇస్తున్నావు, నీ ఇష్ట ప్రకారము నడుచుకోవటం కాదు. అలాగనే దేవుడు తన స్వరక్త మీద సంపాదించుకున్న సంఘం, ఈ సంఘంలోకి నువ్వు సభ్యుడు అయ్యావు, ఈ సంఘంలోకి నువ్వు చేర్చబడ్డావు. నీకు ఇచ్చే భాగ్యం ఏంటి తెలుసా? పరలోకం ఇస్తున్నాడు. మరి పరలోక సంబంధమైన జీవితానికి ఎన్నిక చేయబడ్డావు. నువ్వు సంఘంలో కూర్చుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్నావు? ఆలోచించాయి. అది చాలా ప్రాముఖ్యం. నా మట్టుకు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను నమ్మి సంఘాన్ని అప్పగించాడు, పరిచయాన్ని అప్పగించాడు. మ్యాక్సిమం టయానికి వస్తాం, మ్యాక్సిమం రోజు ప్రార్థిస్తాం, మ్యాక్సిమం రోజు ప్రార్థన పెడతాం, మ్యాక్సిమం రోజు విజ్ఞాపన చేస్తాం, మ్యాక్సిమం ఏ ఉపవాసాన్ని పోగొట్టుకో. నీ ఇష్టం. నువ్వు ఎన్ని ఉపవాసాలు మానేస్తావు? ఎన్ని ఆదివారాలు మానేస్తావు? ఎన్ని పర్యాయాలు సరైన వాక్య విధానంలో ఉండవు నువ్వు? మరి ఏంటి నీ భక్తి? నీ ద్వారా ఏమి సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిద్ది? ఆలోచించి.
నువ్వు సంఘంలో సభ్యురాలు అయ్యావంటే ఏమయ్యావో తెలుసా? యేసుక్రీస్తు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చదువుదాం. మరొకరు చదవండి. యవన బిడ్డల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. అది ఎక్కడుందంటారా? చదవండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపాసను కూర్చుని పెడు. మరియు సమస్తమును ఆయన పరలోకి ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము, ఇప్పుడు సంఘం ఎవరిది? దేవుని శరీరము. అంటే శరీరములో మనమేమై ఉన్నాము? అవయవాలమై ఉన్నాం. హల్లెలూయా. మరి నువ్వు ఒక అవయము. అమ్మా నాకెళ్ళి చూసి విను, ఇది మీకోసమే. నాకు బాధ ఏంటంటే మీరు మహా టౌన్లో ఉన్నారు, జిల్లా అయింది, ఏం ఆత్మలు సంపాదిస్తున్నారు మీరు? ఈ 4 గోడల మధ్య ఉంటారా, లేకపోతే విషయాలు పరుస్తారా? బయట టెంట్లు వేసి జనం ఎదురు చూసే రోజులు వస్తాయా రావా? చెప్పండి. రావాలి. ఆమేన్. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘములో దేవుడు సంచరిస్తే జనం ఎత్తుకుంటూ వస్తారు, అంతే. మన కోసం కాదు, ఆయన కోసం వస్తారు. ఆయన చేసే మేలు కోసం వస్తారు. సౌకర్యం లేకపోయినా అవసరమైతే మండు టెండలో కూడా నిలబడతారు. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే 2 గంటలప్పుడు, 1 గంటప్పుడు, 10 గంటలప్పుడు మండు టెండలో కూడా బారు తీరారు. రాజకీయ నాయకుడు యేసయ్య గొప్పడు కాదా? చెప్పండి. ఎందుకు బారు తీరరు? ఎందుకు ఆ విధమైన క్యూ కట్టరు? సంఘములో దేవుడు సంచరించాలంటే సంఘానికి వచ్చేవారు ముందు ఏమై ఉండాలి? వాక్యాన్ని ఫాలో అయ్యే ఉండాలి. ఆజ్ఞలు గైక్కునే. ఇది ఈ మాట కూడా చదవండి ఒకసారి. 112వ కీర్తన చెప్పినట్టున్నాను కదా, 1 వచ్చింది. 112, 1 కూడా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా అది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఫాలో అవుతూ చదువుతూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. తల్లి నీ పేరు పక్కన ఆలయకి పక్కన రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు రుక్ని? 1 అధ్యాయం. నువ్వు తల్లి, నువ్వు మల్లేశ్వరి చదువు రాదా? పాప నువ్వు అమ్మా చదువు రాని వాళ్ళు ఉన్నారు. లేదు ప్రైజ్ ఎన్ని చేయని చదవట్లేదా? చెప్పండి. ఏం క్షేమాభివృద్ధి పొందిద్ది? ఎలా సాధ్యమైద్ది? వాక్యాన్ని నువ్వే ప్రేమించకపోతే, వాక్యాన్ని నువ్వే చదవకపోతే, వాక్యాన్ని నువ్వే సరిగా పాటించకపోతే ఎట్లా క్షేమాభివృద్ధి పొందుతుంది? కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ముందు మీరు వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని తీసుకోండి. చాలా ప్రాముఖ్యమైన తెలుసా? ఈ ఈ ఈ వాక్యం గురించి చాలా క్లియర్గా రాయబడింది. ఆదియందు వాక్యము దేవుని యొద్ద వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, ఫాలో అవ్వండి. నేను చెబుతున్నాను, ఒకవేళ ఒకే రోజు అంత స్థాయిలోకి రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, సంవత్సరంలో రాకపోవచ్చు, అయినా చదివి దాన్ని అవలంబించే స్థాయిలోకి నువ్వు రా. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆమేన్. ఇది మొదటి మెట్టు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మొదట ఏం చేయాలి? సంఘానికి వచ్చేవారు దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఇది మొదటిది. రెండోది చెప్పి ప్రార్థన చేసుకుందాం. రెండవది 122వ కీర్తన 6-7 వచనాలు.
122వ కీర్తన 6-7 వచ్చిన. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, ఆమేన్, హల్లెలూయా. రెండవది, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ సంఘములో ప్రార్థనా పరులు ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఒక పెద్దవాళ్ళని అడుగుతున్నాను, ఏం చేస్తారు మీరు ఇంటి దగ్గర? ఏం చేస్తారు? మనవళ్ళు ఎత్తుకొని చేసినంతకాలం నీ కొడుక్కి నీ కూతురికి చేసావు, అయిపోయింది. ఇప్పుడు మనవడు మనవరాళ్ళకి వ్యవహారం మళ్ళా. ఏం చేస్తావు నువ్వు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ వంతుగా నీవు ప్రార్థన చేయాలి. దయచేసి రోజుకి కొంతన్నా, కొన్ని గంటలన్నా సంఘాల్లో, మందిరంలో ప్రార్థించేవారు ఉండాలి. హల్లెలూయా. మీరు చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు, కానీ నేను చెబుతున్నాను మీకు. ముందు సంఘంలోకి వచ్చే మీరు ఈ సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు బాగా ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. మీకు చిన్న కొన్ని సంఘాల వారు ఉంటారు, వాళ్ళు ఖాళీ దొరికితే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సంఘాల కోసం, ఆ సంఘ అభివృద్ధి కోసం. మరి నీ సంఘం కోసము నువ్వెందుకు రోజు గంట కేటాయించలేకపోతున్నావు? ఈ సంఘం క్షేమం ఉంటేనే కదా నువ్వు క్షేమంగా ఉండేది. ఈ సంఘములో దేవుని సన్నిధి ఉంటే కదా నీకు మేలు జరిగేది. దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుడు సంచరించాలంటే అక్కడ ఏముండాలి? ప్రార్థన అనే ధూపము వేయబడుతూ ఉండాలి. ఆ ధూపము అనేది దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి ఒకరోజు రాత్రి అనుకుందాం, ఒకరోజు రాత్రి దేవుడు దూతను పంపించాడు. ఆ దూతను పంపించి, అబ్బాయి ఎవరెవరు ఏం చేస్తున్నారో పలానా బజార్లో చూసిరారా అన్నాడు అనుకోండి వరకు అనుకుందాం. అనుకుంటే ఆ దూత వచ్చింది. దూత వచ్చి ఒక ఇంటిని చూసింది. అయ్యా, ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నారయ్యా అని అనుకున్నాం. ఇంకొక ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో సెల్ చూసుకుంటా ఉన్నారు నాయన అన్నాడు. ఇంకొక ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో వాళ్ళు అలా ఆయనను అలా తగదాడుకుంటున్నారు నాయన అన్నాడు. ఇంకొక ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు నాయన ఇలా. ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అయ్యా ఒక పలానా ఇంటికి వెళ్ళాను, ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంది ఒక ఆవిడ. ఏం చేస్తుందని అడిగడుకోండి. ఫలానా చేస్తుందంటే ఇప్పుడు ఏ ఏ ఏ కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు? అలాగనే ఒకవేళ సంఘంలో సంచరిస్తూ వస్తున్నప్పుడు, ఒక దూత సంచరిస్తున్నప్పుడు ఈ సంఘంలో ప్రార్థన జరుగుతుంటే ఆ దూత బయట నిలబడి, ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక విషయం చెప్తాను. కొన్నేళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. దూత ఎందుకు వచ్చింది? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లోకి దూత ఎందుకు వచ్చిందంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో వారు సంఘం కొరకు కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారు, తర్వాత అమ్మ ఎవరు? శేషమ్మ గారు, పాస్టమ్మ గారు, ఇందిరా, ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఎంత టైం ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు? ఒకటి చెప్పనా, నీ కోసము ప్రార్థన చేయించుకుంటావు కానీ నీవు సంఘం కోసం ప్రార్థన చేయడం రేర్. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే మోకాళ్ళ మీద నిలబడి చేతులు ఎత్తేవాడు అవసరము. హల్లెలూయా. సంఘము కోసం క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘము కోసం కన్నీరు మందిరంలో డ్రాప్స్ పడాలి. ఆ డ్రాప్స్ని దేవుడు తన కవిల్లో లేక తన బుడ్డిలో కొలవాలి. హల్లెలూయా. ఎస్. ఎట్లా క్షేమాభివృద్ధి పొందండి సంఘము? సంఘ క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఏరి? దయచేసి టైం టేబుల్ వేసుకోండి, దయచేసి ఒక ప్రణాళిక వేసుకోండి. చెయ్యండి. దేవుడు ఏదో ఒక రోజు మీ ప్రార్థనకు జవాబుగా తన దూతను పంపిస్తాడు. హల్లెలూయా. కొన్నేళ్ళు ఎంతకాలం చేశాడో ఏం చేశాడో తెలియదు. ఆ దూత రావటం కాదు, దేవుని బలమైన ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. మీ ప్రార్థన ఫలితంగా దేవుడు తన బలమైన ఆత్మను కుమ్మరిస్తే జనం పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. నీ కోసం కాదు, వారికి మేలు కలగడం కోసము. ఆమేన్. చెయ్యండి. చివరి దినాల్లో మనం వచ్చాం. ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థనలో గడపండి,
అందరూ మా పెద్దోళ్ళని అడుగుతున్నారు, కుర్రోళ్ళని చేస్తారంటే వీళ్ళు చేయాలి. కానీ అసలు వీళ్ళు దేవుడు తన అంబుల పొదిలో బలమైన బాణంగా వాడుకోడు. హల్లెలూయా. అంబుల పొదిలో పెట్టి బాణం బలవంతుడి చేతులు పెట్టుకొని కొడితే దుర్గాలు కూలిపోతాయి. హల్లెలూయా. ఇలా మాటకు అలా లెక్కొస్తే మేమన్నా కొంచెం కొద్ది గొప్ప బైబిల్ చదువుతా ప్రార్థన ఈ బ్యాచికి అసలు ఈ సెల్ ఫోన్లు తప్ప ఏమీ లేదు, తిరగటం తప్ప ఏమీ లేదు. వీళ్ళు అనుకుంటారు మీకేం తెలుసులా భాస్కర్ మా బాధ అంటారు కదా. అయ్యా మీకంటే ముందు యుక్త వయసులోనే దేవుడు నమ్ముకున్నాం మేము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళి అయిపోయి పిల్లని కన్నా తర్వాత దేవుడు నమ్ముకుంది. చాలా యుక్త వయసులోనే దేవుడు నమ్ముకున్నాం మేము. హల్లెలూయా. ఆనాడే చంపాం కోరికల్ని. హల్లెలూయా. ఆనాడే దేవుని కోసం మోకాళ్ళ మీద పడ్డాం. హల్లెలూయా. ఆ విధానమే ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా. కనుక ప్రార్థించే వాళ్ళు అవసరం. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే చాలా ప్రార్థనా జీవితం అవసరమండి. టైం టేబుల్ పెట్టుకొని చేయటమే. దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, మన ప్రాంతం కొరకు టార్గెట్ పెట్టడమే. చేయటమే. దేవుడు నీ ప్రార్థన విని జోక్యం చేసుకుంటాడు. ఆమేన్. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే రెండోది ఏముండాలి? ప్రార్థన. మొదటిది ఏముండాలి? ఆ సంఘానికి వచ్చే వాళ్ళు ముందు వాక్యాన్ని ఫాలో అవ్వాలి. దేవుని ఆజ్ఞల్ని గైకొనేవారిగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మూడోది చెప్పి ఊరక మీకు ఒక అంటే విధిగా చెప్పి మీకు తెలియచేస్తాను. మూడవది ప్రేమ ఉండాలి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 8:1. ఒక నిమిషం అది సార్, ఏంటి ఒక్క నిమిషం. కాలు మీద కాలు వేసుకున్న బైబిల్ ఇది కాదా? ఈసారి బైబిల్ ఇస్తాను చదువు. చదివిద్ది కానీ పాపం కొంచెం నేను మా 2 రోజులు మా ఇంటికి ఉన్నగా కుటుంబ ప్రార్థన చదివించాను. బాగా చదివింది. చదవమ్మా. రెండో లైన్ చదువు. జ్ఞానము ఉప్పొంగ చెయ్యను. అది హల్లెలూయా. మూడవది సంఘములో ఒకరి మధ్య ఒకరు ప్రేమ ఉండాలి. ఏం ప్రేమ అంటే, అక్క ఎందుకు గుడికి రావట్లేదు నువ్వు, ఎందుకు అక్క ఎలా ఉన్నావు అని ఒకరి ఆత్మీయతని ప్రోత్సహించుకునే ప్రేమ. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈరోజు మల్లేశ్వర పక్కన అమ్మాయి కూర్చుంది. అమ్మాయి రేపు రాలేదనుకోండి, ఆదివారం. మల్లేశ్వరి ఏం చేయాలి? అక్కను మీరు పోయిన ఆదివారం రాలేదు, ఎందుకు రాలేదు అని అడగాలి. నాకెందుకు వస్తే ఎంత, రాకపోతే నాకెందుకు. అలాగా ఒకరికొకరు సంఘంలో ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమ సంఘానికి ఒక చిన్న విషయం చెబుతా. దీవెన అన్నయ్య గారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తే వరుసకు రోడ్డు మీద మొత్తం నిలబెడతాడు. ఆ సంఘస్థులు కుర్రోళ్ళు. వారు పని ఏంటంటే చేతుల్లో బైబిల్ పెట్టుకుంటారు. బైబిల్ పెట్టుకొని తీరే బైబిల్ పెట్టుకుంటారు. ఆ వచ్చేపోయే వాళ్ళకి దండం పెట్టి మీటింగ్ వచ్చేవాళ్ళు. ఏ మీటింగ్లో ఎవరు అలా చేయరు. సరేనండి. ఒకసారి ఒక అతను అఫీషియల్, ఆయన ఏదో చూద్దానంటే వచ్చాడు. పెద్ద మీటింగ్ జరుగుతుంది చూద్దాని వచ్చాడు. వస్తే ఆ మీటింగ్ అట్లా ఎంటర్ అయిన వెంటనే గేట్ దగ్గర నమస్కారం పెట్టాడు. కొత్తూరు రంగులు మళ్ళీ ఇంకొక అతను ఉంటాడు, ఆయన దండం పెట్టాడు. కొత్తూరు రంగులే ఇంకొక అతను కూర్చోండి సార్ అని చెప్పాను. ఆయన తర్వాత ఫోన్ చేశాంట, నేను ఎక్కడ చూడలేదు, అసలు మీ గ్రౌండ్లో ఎంటర్ అయిన తనే దండం పెట్టల్లా ఆహ్వానిస్తున్నారు, నాకు ఆహ్వానం బట్టి అసలు రావాలనిపించింది అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఎస్, సంఘంలో ప్రేమ అనేటువంటిది ఒకరి మధ్య ఒకరు ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలనిపిస్తుంది. హల్లెలూయా. సంఘములో ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండాలి, చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రేమ దేని కొరకంటే ఒకరికొకరు క్షేమాభివృద్ధి, ఆత్మీయంగా బలపరుచుకోవటం. అది లేకపోతే సంఘంలో క్షేమాభివృద్ధి. ఇంకోటి చెప్తా, అలా మాట్లాడుకొని ప్రేమగా ఉంటేనే అవకాడ వ్యక్తి సమస్య నీకు తెలుసు, ప్రార్థన చేయగలుగుతారు, తద్వారా వాళ్ళకి ఒక నెమ్మది కలుగుతుంది. కనుక అలాంటి జీవితాన్ని అలవాటు చేసుకుని మాట్లాడుకోండి. ఏ మాటలు? ఈరోజు ఏం కూర వండుకున్నావు అక్క? ఈ మాటలు కాదు. ఎందుకు అలా ఉన్నావు అక్క? ఏంటి, ఏదైనా సమస్య, ప్రార్థన చేద్దామా అని అనుకోవటం. అలాగే క్షేమాభివృద్ధిని కలిగించుకోవాలి. కనుక 3 గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి మొత్తం కూడా ఒక 5 పాయింట్లు 7 పాయింట్లు రాసుకున్నాను. నీకే కాదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేను చేసే పరిచయం కూడా వర్తిస్తూ ఉంది. మ్యాక్సిమం మేము అలాగే వృద్ధిలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. ఏది ఏమైనా సంఘమును క్షేమాభివృద్ధి చేసేవాడు దేవుడే. హల్లెలూయా. నీళ్లు పోసేవాడులో లేదు, నాటేవాడులో లేదు, కానీ వృద్ధి పొందించి దేవుళ్ళు ఉంది. అయితే ఆయన పొందించాలంటే నీలో ఒక ప్రయాస చూడాలి. హల్లెలూయా. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. నా ఆశ 2024 సంవత్సరంలో పరిపూర్ణంగా దేవుడు ద్వారాలు తెరవాలి. ఆమేన్. హల్లెలూయా. గుంపులుగా రావాలి. హల్లెలూయా. ఆ టార్గెట్తో పని చేయండి. మేము అలా చేస్తున్నాం, అలా ఆలోచన కలిగి ఉన్నాం, ఆ భారంతోనే ఉన్నాం, ఆ భారంతోనే కన్నీళ్ళు కాస్తున్నాం. దేవుడికి మహిమ. ఒక రోజు వస్తుంది, ప్రయాస చూస్తాడు, ద్వారము దేవుడు తెరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఒక తీర్మానంతో, అయ్యా ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి నా వంతుగా నేనేం చేయాలో చెప్పయ్యా, అది నేను చేస్తాను. ప్రభువా నన్ను మౌనంగా ఉంచొద్దు, ప్రభువా నన్ను ఖాళీగా ఉంచొద్దు, ప్రభువా నన్ను వట్టివాడిగా ఉంచొద్దు, ప్రభువా నన్ను ఒక చాతకాని వాడిగా ఉంచొద్దు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నన్ను వాడుకో. స్తోత్రం. యవన బిడ్డలారా, లెగవండి ప్రభు కొరకు. ఏంటి మీరు చేస్తున్న పని? ఏం సాధిస్తున్నారు మీరు జీవితంలో? ఏం చేస్తున్నారు దేవుని కొరకు? మీరు సంఘానికి వస్తూ కూడా ఆత్మీయత లేకుండా, సంఘానికి వస్తూ కూడా బైబిల్ చదవకుండా, సంఘానికి వస్తూ కూడా ప్రార్థన లేకుండా, సంఘానికి వస్తూ కూడా సరైనటువంటి క్రమం లేకుండా, దేవుని కొరకు రోషం కలిగి జీవించండి. దేవుని అభిషేకముతో పనిచేయండి. సాతాను దుర్గాలు కోల్చండి. భయంకరమైన పాప బానిసత్వంలో, దాసత్వంలో ప్రజలు చెడిపోతున్నారు. అపవాది పచ్చరిల్లిపోతుంది. ప్రజలు భయంకరంగా సాతాను సంబంధమైన నాశన మార్గంలోకి చెరపట్టుబడుతున్నారు. ఆ బందీ గృహాల్లో, ఆ చెరలో, ఆ చీకటిలో ఉన్న వారిని విడిపించాలి మనము. యేసయ్య శక్తిమంతుడు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినది. ఆయనే సర్వశక్తిమంతుడకు దేవుడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు. ఆయనకి సమస్తము లోబడుతుంది. సమస్తమైన పాదముల కింద ఉంచబడినది. ఆయనకి మించింది అసాధ్యమైనది లేదా? నాయనా ఖాళీగా ఉంచొద్దు నాయనా. స్తోత్రమయ్యా, స్తోత్రం. యవన బిడ్డలారా, దేవుని కొరకు రోషం కలిగి నిలబడండి. సమస్తమైన వాటిని విసర్జించండి. దేవునికి చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ఈ దేశమును, ఈ రాష్ట్రాన్ని ప్రభు కొరకు సంపాదించేవారిగా మారదాము. తండ్రి అయ్యా, ఇప్పటికే దినాలు చాలా వ్యర్థం చేసావు నాయన. ప్రభు, ఒక ప్రక్క లోకంలో భయంకరమైన సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులతో ఉంటున్న వారు ఉన్నారు, దురాత్మలతో పీడించబడుతున్న వారు ఉన్నారు, పాప అలవాటుతో బానిసత్తులు ఉన్నవారు ఉన్నారు. అయ్యా, ఏమీ చేయలేని వారిగా మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన. ప్రభువా, ఎక్కడ ఉన్నాడో దైవజనుడిని ఎదుర్కొనే దినాలు అయ్యా, అలాంటి దినాలు నాయన. ప్రభు యేసు 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడా, సజీవుడా, మొదటివాడా, కడపటివాడా, అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగినవాడా, అపరాజి పాదములు పోలినవాడా, సత్య స్వరూపి. స్తోత్రమయ్యా,
స్తోత్రం. ఖాళీగా ఉంచొద్దు నాయన, వాడుకో. మేలు చేస్తూ సంచరించే దినాలు అయ్యా, రోగ పీడితులకు విడుదలిచ్చే దినాలు అయ్యా, దురాత్మలతో పీడించబడితే వారికి విడుదలిచ్చే దినాలు అయ్యా, హాస్పిటల్ కంటే కూడా మందిరాలను ప్రజలు వెతుక్కునే దినాలు అయ్యా. తండ్రి జోక్యం చేసుకోయ్యా. బార్ షాపుల కంటే దేవుని మందిరాన్ని వెతికే దినాలు అయ్యా. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో సినిమా హాల్లే మందిరాలుగా మార్చబడాలి నాయన. నా దేవా యేసు, జోక్యం చేసుకో. తండ్రి క్షమించు నాయన. ఎక్కడ వాడబట్టడానికి ఏ లోపము పాపము ఇంకా ఉందో నాయన, ఇంకా ఏ పనికిరానివి నన్ను అడ్డగిస్తున్నాయో బహుగా ఫలించకుండా మీ ప్రత్యక్షతను నువ్వు పొందుకోవడానికి, మీ చెప్పేది విని ఆ ప్రకారం చేసే దినాలు అయ్యా, మీరు వెళ్ళమన్న చోటుకు వెళ్ళే దినాలు అయ్యా, మీరు ఆజ్ఞాపిస్తుంది చేసే దినాలు అయ్యా. ఆ విధమైన చెవులు అయ్యా, ఆ విధమైనటువంటి వినే మనసు అయ్యా. ఖాళీగా వచ్చండి. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం జారిపోకముందే వాడుకో యేసయ్యా. నీ కాడి నే మోస్తా. తండ్రి వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. వాడిపోకముందే నన్ను వాడుకో, వాలిపోకముందే నన్ను వాడుకో. ఇంకా సమయం వ్యర్థం చేస్తావా? ఇంకా దినాలు వ్యర్థం చేస్తావా? ముచ్చట్లతో, లోకముతో, లోక ప్రభావముతో, తిండితో, మత్తుతో, నిద్రతో దినాలు వ్యర్థం చేస్తావా? రోజుకి నిమిషానికి ఎన్ని వేల మంది అయ్యో ప్రార్థన చేసుకుందాం. పేతురు బాబు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆయుష్ మీరు మాకు ఇచ్చినటువంటి భిక్ష, ఈ జీవితం మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యము నాయనయ్యా. ఈరోజు మేము బ్రతికున్నామంటే, ఈరోజు మేము సజీవులముగా ఉన్నామంటే, ఈరోజు మేము నిలిచి ఉన్నామంటే అది కేవలము మీ దయనాయన, అది కేవలము మీ కృపయేసయ్యా. స్వామి అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, మీరు మాకు ఇచ్చిన క్షేమము, మీరు మాకు ఇచ్చినటువంటి దినాలు, ఈ సంవత్సరాలన్నీ మీ మహిమ కొరకు మేము బ్రతుకుదుముగాక నాయనా. యేసుక్రీస్తును చూపించే అభిషేకము యేసు నామములో మా మీద ఉండునుగాక. స్తోత్రం. ఈ పరిచర్య మీద ఉండునుగాక, ఈ పరిచర్య మీదకి వచ్చునుగాక. మీ అగ్ని ఈ పరిచర్యను రేపునుగాక. ఈ ప్రాంతంలో యేసు ఎవరు, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియజేసేటువంటి ఋతువులెత్తకుండా పరిచర్య ఈ సేవలో జరుగునుగాక తండ్రి. ఓ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అందుకొరకు మీ ఆత్మతో, మీ శక్తితో, మీ ప్రభావంతో పరిచర్యను, మీ బిడ్డలను నింపండి, వాడుకోండి. ఆత్మ పూర్ణులుగా చేయండి, శక్తిమంతులుగా చేయండి.
యేసుక్రీస్తు నామములో వాక్యములో నిలుచువారిగా, వాక్యానుసారముగా బ్రతుకువారిగా, యేసుక్రీస్తు నామములో మోకాళ్ళ మీద నిలిచి ఆకాశం వైపు చేతులెత్తే అభిషేకము యేసు నామములో ఈ పరిచర్య మీద ఉండునుగాక తండ్రి. తండ్రి మీకు వందనాలు ప్రభు. అట్టి కృప, అట్టి అభిషేకము ఈ పరిచర్య మీద మీరు ఉంచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ మీ నామానికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసమైనది. ఇదిగో ఈ యొక్క వార్షికోత్సవ కూడికలో పాల్గొన్న మనకు, సకల పరిస్థితులకు, సేవకులకు, సంఘానికి సదాకాలము తోడైంది కాపాడి సంరక్షించను గాక.